మహాపరిశుద్ధులకు మహాఖండమైన మా ప్రభావం గడిచిన కాలం అంతా నీ కృపలో మమ్మల్ని భద్రపరిచి ఈ జలైన మొట్టమొదటి పునరుద్ధానాన్ని మమ్మల్ని వచ్చి మీ సన్నిధానంలో ఘనమైన నీ నామమున గానపతి గానములతో స్తుతించి ఆరాధించి మీ నామమును కనపరచడానికి మీరు ఇచ్చిన అద్భుతమైనటువంటి ఈ కృపను బట్టి ఈ ఉదయకాలంలో మా ప్రాణాత్మక శరీరమును మీ పాదములను చెందబెట్టుచున్నాము. యేసయ్యా మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాము ప్రభువా. ఈ దినదాసులు నీ సన్నిధిలో నిలబడి ఉండగా యేసయ్యా నీ స్వరమును నాకు అనుగ్రహించిన ఆ స్వరమును మీ స్వాధీనంలో ఉంచుకుని నీ బిడ్డలకు కావలసినటువంటి ఆత్మీయ ఆహారమును మీరు అనుగ్రహించిన ప్రభువానికి స్తోత్రాలు. మీరే సకల ఘనత మహిమ ప్రభావంలో పొందుకుని యేసు పరిశుద్ధ నామమున బట్టి అడుగుచున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రభువుకు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ దినమున ఈ వాక్యాన్ని బోధించాలి అని ప్రార్థన చేసినప్పుడు నాకేమి ఆలోచన రాలేదు. నాకున్న ఒక అలవాటు ఏంటంటే నేను పండుకున్న వాక్యాన్ని ధ్యానిస్తాను. నేను మీతో మాట్లాడుతున్నా నా మనసు వాక్యాన్ని ధ్యానిస్తాను. నేను నడుస్తున్న వాక్యాన్ని ధ్యానిస్తాను. ఎప్పుడు కూడా నా మనస్సు ప్రభు వాక్యం మీదనే ఉంటుంది. నేను వాకింగ్కి వెళ్ళినప్పుడు వాకింగ్ చేస్తూ ఉన్నాం నేను అన్నగారు. ప్రభు ఒక మాట నాకు బయలుపరిచారు. తన ద్వారా ఒక మాట బయలుపరిచారు. అదేంటంటే ప్రభు ఎందుకు తన బిడ్డలకి కష్టాలు వస్తున్నాయి, ఎందుకు నిందలు, ఎందుకు అవమానాలు, ఎందుకు ఈ బాధలు, ఈ కన్నీరేంటి, దీని గురించి నేను వాకింగ్ చేస్తున్నాను కానీ ఆలోచిస్తూ ఉన్నాను. ఏంటి ప్రభువా సమస్యలేంటి, ఇళ్లలో ఈ గృహాలలో ఎందుకు ఈ బాధలు వస్తున్నాయి, ఎందుకు అసమాధానాలు ఉంటున్నాయి అని ధ్యానిస్తూ ఉంటే ప్రభు అన్నాడు, నా కుమారుడా, మన యొక్క అంతరంగ స్వభావాన్ని బట్టి, మన అంతరంగ పురుషుని యొక్క స్వభావాన్ని బట్టి మనకి ఇవన్నీ వస్తాయి. నీ హృదయం సరిగా ఉంటే, నీ మనస్సు సరిగా ఉంటే, నీ ఆలోచన సరిగా ఉంటే, నీ హృదయంలో సత్యం ఉంటే, నీ హృదయంలో ప్రభు ఉంటే, నీ గుండె గుడిలో యేసయ్య నివసిస్తే ఏ సమస్యలు రావు, ఏ భేదాలు రావు, ఏ అసమాధానము రాదు. నిత్యము సంతోషము సమాధానమే. అందుకే దావీదు మహారాజు అన్నాడు 103వ కీర్తన 1వ వచనంలో, నా ప్రాణమా యెహోవాను స్తుతించు, నా అంతరంగమున సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించు. దావీదు అంటున్నాడు, నా అంతరంగమున సమస్తమా, నా అంతరంగములో ఉన్న సమస్తము కూడా ఆయన పరిశుద్ధ నామాన్ని స్తుతించాలి. మన అంతరంగంలో ఉన్న సమస్తము, మన అంతరంగంలో ఏమై ఉన్నాయో ఆ సకల అవయవములు కూడా ప్రభు నామాన్ని స్తుతించాలి. అలా స్తుతించినప్పుడు ఏ సమస్యలు మనకి రావు. దావీదు మహారాజు రాసినటువంటి కీర్తన 51వ కీర్తన 6వ వచనంలో అంటాడు, నా అంతరంగమున నా అంతరంగములో నీ సత్యమును కోరుచున్నా. ప్రభు ఏం కోరుతున్నాడు? సత్యమును కోరుచున్నాడు. ఎక్కడ? మన అంతరంగములో. నీవు బాహ్యంగా ఎంత విలువైనటువంటి వస్త్రములు ధరించినా, ఎంత విలువైనటువంటి వెండి బంగారములు నీవు ధరించినప్పటికీ, నీవు బాహ్యముగా ఎంత సౌందర్యవంతముగా నీవు ఉన్నప్పటికీ ప్రభువు నీ సౌందర్యమును చూచుటలేదు. 1వ సమూయేలు గ్రంథం 16వ అధ్యాయము 6-7 వచనాల్లో ప్రభు అంటున్నాడు, సమూయేలు మనుష్యులైతే పైరూపమును చూస్తాడు, నేను హృదయములను
పరిశోధించేవాడను. నేను హృదయమును లక్ష్య పెట్టువాడు. మనుషుల పైరూపమును చూస్తాడు. నాకు మనుషుల యొక్క పైరూపము నాకు అక్కర్లేదు. నాకు నా బిడ్డల యొక్క హృదయము కావాలి. నా బిడ్డల హృదయము నేను నివసించాలి. నీ దేహము దేవుని ఆలయమనియు దేవుని ఆత్మ నీలో నివసించుచున్నాడనియు నీ వెలుగురా అంటాడు అపోస్తలుడైన పౌలు కొరింథీయుల సంఘంతో. మన దేహమే దేవుని ఆలయం. ఆయన ఆత్మ మనలో నివసించుచున్నది గనుక మన ఆత్మ పరిశుద్ధంగా ఉండాలి. నీ అంతరంగ స్వభావము పరిశుద్ధంగా ఉండాలి. నీ అంతరంగ పురుషుడు ప్రభు దృష్టికి అందముగా ఉండాలి. ప్రభు దృష్టికి అలంకారముగా ఉండాలి. అప్పుడే మన కుటుంబాలు ఆశీర్వదించబడతాయి. అపోస్తలుడైన పౌలు పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 4వ వచనంలో రాయబడుతుంది. సాధువైనట్టు మృదువైనట్టునైన గుణమును అక్షయాలంకారములు గల మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవలెను. మన హృదయములకు ఏది అలంకారముగా ఉంటదంటే, మన అంతరంగములకు ఏది అలంకారముగా ఉంటదంటే సాధువైనట్టు మృదువైనట్టు స్వభావము, మంచి స్వభావము. మన స్వభావము మంచిది, భక్తితో కూడినది, విశ్వాసముతో కూడినది, ఓర్పు కలిగినది, సాత్వికమైనది. అది సాధువైనట్టి అలంకారములు మనకి కావాలి. ఆ అలంకారములు మన హృదయంలో ఉంటే, మన జీవితంలో ఉంటే, మన స్వభావములో ఉంటే మన కుటుంబాలన్నీ కూడా ఆశీర్వదింపబడిన కుటుంబములుగా మారతాయి. ఇవి లేకుండా నీలో ఏమన్నప్పటికీ కూడా, అది ఎంత విలువైనదైనప్పటికీ కూడా మన కుటుంబాలు ఆశీర్వదింపబడవు. నీవు దేవుని మందిరానికి కానీ మరెవరికి కానీ ఎన్ని దాన ధర్మాలు చేసినా, ఎంత ఖర్చు పెట్టినా, నువ్వేమి చేసినా అవన్నీ నిష్ఫలమైనవే. నీకు ప్రధానముగా మనకు కావలసినవి దేవుని యొక్క ఈ అలంకారం, మన యొక్క అంతరంగము ప్రభువుకి ఇష్టమైనటువంటి అలంకారములతో అలంకరింపబడి ఉంటే మన కుటుంబాలు ఆశీర్వదింపబడతాయి. అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 16వ వచనంలో అంటాడు, మన ప్రభు అయినటువంటి యేసయ్యకి దేవదూతలకు ఉన్నటువంటి స్వభావము వంటి స్వభావము కాక ఆయన అబ్రహాము సంతాన స్వభావమును ధరించుకుని ఉన్నాడు. మన ప్రభు అయినటువంటి యేసయ్య ఎవరి స్వభావాన్ని ధరించుకున్నాడు? ఎవరి స్వభావాన్ని ధరించుకున్నాడు? దేవదూతల స్వభావము కాదు, అబ్రహాము సంతాన స్వభావమును ధరించుకునెను. అంటే అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడను అన్నాడు ప్రభు. అందుకే ఏమన్నాడు? నేను అబ్రహాము దేవుడను, నేను ఇస్సాకు దేవుడను, నేను యాకోబు దేవుడను. నేను అబ్రహాము యొక్క స్వభావమును నేను ధరించుకుని ఉన్నా. అబ్రహాము యొక్క స్వభావం ఏమైనది? అబ్రహాము యొక్క స్వభావం ఏమైనది? ప్రభు ఆ అబ్రహాము స్వభావం ధరించుకున్నాడట. అబ్రహాము యొక్క స్వభావం ఏమైనదో తెలుసుకున్నా. దేవుడు అబ్రహాము ఆశీర్వదించి, అబ్రహామా నేను చూపించే దేశమునకు వెళ్ళమన్నప్పుడు అబ్రహాము తన సహోదరుడు కుమారుడైనటువంటి లోతును తీసుకుని బయలుదేరాడు. కొంత దూరం వచ్చిన తరువాత, కొంతకాలం అయిన తరువాత దేవుడు అబ్రహాముని లోతును కూడా విస్తారముగా ఆశీర్వదించాడు. ఎంతగా ఆశీర్వదించాడంటే వారిద్దరూ కలిసి ఉండటకు వీలు లేనంతగా హెచ్చుగా వారిని ఆశీర్వదించాడు. ఎప్పుడైతే ఆశీర్వదించబడ్డారో లోతు యొక్క పనివారికి ఈర్ష్య కలిగింది, అసూయ కలిగి అబ్రహాము పనివారితో గొడవ పెట్టుకున్నారు, తగాదా పెట్టుకున్నారు. ఆ విషయం అబ్రహాము దగ్గరికి వచ్చింది. వెంటనే అబ్రహాము లోతుని పిలిచి దండించలేదు. లోతు యొక్క పనివారిని పిలిచి దండించలేదు. లోతుని పిలిచి లోతుతో అంటున్నాడు, నా కుమారుడా
ఈ దేశమంతయు నీ ఎదుట ఉన్నది. ఈ దేశమంతా నీ ఎదుట ఉన్నది. నీవు కుడి తట్టుకు వెళ్తే నేను ఎడమ తట్టుకు వెళ్తాను. నీవు తూర్పు తట్టుకు వెళ్తే నేను పడమర తట్టుకు వెళ్తాను. నీవెక్కడికి వెళ్ళాలనుకుంటే అక్కడికి నీవు వెళ్ళు. నీకేమి కావాలో, ఏ ప్రదేశము కావాలో నువ్వు అక్కడికి వెళ్ళు అని సమాధానముగా ప్రేమతో లోతుని ప్రేమించి అబ్రహాము చెప్పాడు. అప్పుడు లోతైతే అబ్రహాము యొక్క ప్రేమను గ్రహించలేక ఆ యోర్దాను ప్రాంతం అంతయు పచ్చగా ఉంటే సొదొమ పట్టణం దగ్గరనున్న ఆ యొక్క యోర్దాను ప్రాంతములకు వెళ్ళాడు. బైబిల్లో రాయబడుతుంది 13వ అధ్యాయంలో 9వ వచనం నుంచి రాయబడుతుంది. ఆ సొదొమ మనుషులు దుష్టులు, ఆ సొదొమ మనుషులు దుర్మార్గులు, వారు మంచివారు కాదు. కానీ లోతు వారిని చూశాడు. ఆ పట్టణం యొక్క సౌందర్యమును చూశాడు. ఆ పట్టణం చుట్టుపక్కల ఉన్నటువంటి పచ్చని గడ్డిని, ఆ పొలాన్ని చూసి దాన్ని ఆశించి నేత్రాశ కలిగిన వాడై ఆ యొక్క దుష్టుల దగ్గరకు లోతు వెళ్ళిపోయాడు. అయితే దేవుడు అబ్రహామును చూశాడు. అబ్రహాముకున్నటువంటి ప్రేమను చూశాడు. అబ్రహాముకున్నటువంటి సమాధానమును చూశాడు. లోతు వెళ్ళిపోయిన తరువాత దేవుడైన యెహోవా అబ్రహాముతో మాట్లాడుతున్నాడు. అబ్రహామా, నీ కనులెత్తి చూడు, నీ కనులెత్తి చూడు. తూర్పు పడమర ఉత్తర దక్షిణ దిక్కులకు నీ కనులెత్తి చూడు. ఇది అంతయు నీకును నీ సంతానమునకును ఇస్తాను. క్రైస్తవా, నీ సంతానములకు ఇస్తాను లేదు, నీకు ఇస్తాను, నీ సంతానములకు ఇస్తాను. నువ్వు కనులెత్తి చూడు. తూర్పు పడమర ఉత్తర దక్షిణ దిక్కులలో ఉన్న సకల దేశములు నీకు నీ సంతానానికి ఇస్తాను అని ఎప్పుడైతే అబ్రహాముతో చెప్పాడో, అబ్రహాము అక్కడ నుండి తన వారిని తీసుకుని హెబ్రోనుకు వెళ్ళాను. హెబ్రోను అనగా సమాధానము అని అర్థం. ఎక్కడికి వెళ్ళాడు అబ్రహాము? తన కన్నులకు ఇంపైన దాని దగ్గరికి వెళ్ళలేదు. తన మందలకు కావలసిన పచ్చిక పుష్కలంగా దొరుకుతుందని, విస్తారంగా దొరుకుతుందని ఆ ప్రాంతములకు వెళ్ళలేదు. కొండలతో లోయలతో నిండి ఉన్నటువంటి హెబ్రోనుకు వెళ్ళాడు. ఎందుకంటే అక్కడ సమాధానము ఉన్నది. దేవుని బిడ్డలారా, శ్రమలు ఉన్నాయని, కష్టాలు ఉన్నాయని, ఆ శ్రమలు కష్టాలు ఉన్నాయని ఆ ప్రదేశం విడిచిపెట్టి సుఖం ఉందని, సౌఖ్యం ఉందని, ఐశ్వర్యం ఉన్నదని, ఘనత ఉన్నదని, కీర్తి ఉన్నదని అక్కడికి వెళితే వారందరూ కూడా దుష్టులు, దుర్మార్గులు, కామ వికారము కలిగిన వారు, ప్రభు దృష్టికి హేయులైన వారు, అసహ్యముగా జీవించేటువంటి వారు. మనకు సమాధానము కావాలి. ఆ సమాధానము కావాలి అంటే శ్రమైనా, నిందైనా, బాధైనా, కరువైనా మనము భయపడకూడదు. మన విశ్వాసము ప్రభు మీద ఉంచి ఆ సమాధానం కొరకు నువ్వు ఆ శ్రమను అనుభవించినప్పుడు దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని, నీ సంతతిని బహుగా ఆశీర్వదిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఆ తరువాత కొద్ది సంవత్సరముల తరువాత ఆదికాండము 18వ అధ్యాయం 1వ వచనంలో రాయబడతారు. దేవాది దేవుడైనటువంటి యెహోవా దేవుడు తన స్నేహితుడైనటువంటి అబ్రహామును దర్శించడానికి వస్తూ ఉన్నప్పుడు అబ్రహాము వారికి సాష్టాంగపడి ఆ ముగ్గురిని తమ గుడారములోనికి చేర్చుకొని దేవునికి విందు చేశాడు. ఆ విందు అయిపోయిన తరువాత దేవుడు అబ్రహామును ఆశీర్వదించాడు. రాబోయే సంవత్సరం ఈ దినమున నీకు సంతానము కలుగుతాది అని ఆశీర్వదించిన తరువాత దేవుడు తాను బయలుదేరి వెళ్ళిపోతూ ఉన్నప్పుడు మనసులో దేవుడు అనుకుంటున్నాడు, జరగబోయే దానిని గూర్చి, ఆ సొదొమ గొమొర్రాల నాశనమును గూర్చి నా స్నేహితుడైన అబ్రహాముకు నేను మరుగు చేయుదునా అనుకున్నాడు. అనుకుని అబ్రహాముతో అంటున్నాడు, అబ్రహామా, నా స్నేహితుడా, నేను ఇప్పుడు సొదొమ గొమొర్రా పట్టణములు నశింప చేయడానికి నేను వెళుతున్నాను అని చెప్పాడు. అప్పుడు వెంటనే అబ్రహాముకి స్ఫురణతో ఒకటి వచ్చింది. ఆ సొదొమ గొమొర్రా పట్టణములో ఉన్న తన సహోదరుని కుమారుడైనటువంటి లోతు జ్ఞాపకమునకు వచ్చాడు. పోతే పోయాడులే, నన్ను విడిచి పోతే పోయాడులే, వాడు ఎక్కడుంటే ఏంటి, వాడు ఎలాగా ఉంటే ఏంటి, వాడు ఎన్ని కష్టాలు పడితే మనకేంటి అని అబ్రహాము
విడిచిపెట్టలేదు. అబ్రహాము లోతును విడిచిపెట్టలేదు. అబ్రహాము యొక్క ప్రేమ, అబ్రహాముకు ఉన్నటువంటి ప్రేమ క్రీస్తు ప్రేమ. అందువలనే ప్రభు అంటున్నాడు, నేను అబ్రహాము యొక్క స్వభావం కలిగి ఉన్నాను. మనం కలిగి ఉండవలసినది క్రీస్తు యొక్క స్వభావం, అంటే ప్రేమించేటువంటి స్వభావం, ఆదరించేటువంటి స్వభావం, ఆదరించేటువంటి స్వభావం మనం కలిగి ఉండాలి. అబ్రహాము ఎప్పుడైతే దేవుడు ఆ యొక్క లోతున్నటువంటి సొదొమ పట్టణాన్ని నాశనం చేయడానికి నేను వెలుచున్నానని చెప్పాడు, వెంటనే అబ్రహాము దేవుడైనటువంటి యెహోవా యొక్క పాదముల మీద పడిపోయాడు. పాదాక్రాంతుడై ప్రభువుతో అంటున్నాడు, దేవా యెహోవా, నేను భూమియుడై ఉన్నాను. 27వ వచనము ఆదికాండము 18వ అధ్యాయంలో రాయబడతాది. ప్రభువా, నేను భూమియుడై ఉన్నాను, నేను అడుగులకు తెగించుచున్నాను. ఆ పట్టణంలో ఒకవేళ 50 మంది నీతిమంతులుంటే ఆ నాశనం నుంచి తప్పిస్తావా అని అడిగాడు. దేవుడు అన్నాడు, అబ్రహామా, నువ్వు అడిగితే నేను కాదంటావా? నిశ్చయముగా నాశనం నుండి తప్పిస్తాను అన్నాడు. ఒకవేళ ప్రభువా 40 మంది నీతిమంతులు ఉంటే తప్పిస్తావా అంటే ప్రభు అంటున్నాడు, 40 మంది నీతిమంతులున్నా తప్పిస్తాను. మరలా అబ్రహాం అంటున్నాడు, ప్రభువా, నేను ధైర్యం చేసి మరలా అడుగుతున్నాను, 30 మంది ఉంటే తప్పిస్తావా? 20 మంది ఉంటే తప్పిస్తావా? 10 మంది నీతిమంతులున్నా తప్పిస్తావా అంటే ప్రభు అబ్రహాం చూసి అంటున్నాడు, అబ్రహాముకు ఉన్నటువంటి ప్రేమ, అబ్రహాముకి ఉన్నటువంటి ప్రేమ, ఆ ప్రేమే లోతుని ప్రభువు చేత ఆ పట్టణంలో నుంచి బయటికి తప్పించగలిగినది, మరణంలో నుంచి జీవంలోకి నడిపించగలిగినది. క్రీస్తు ప్రేమే నిన్ను నన్ను ఈ లోకంలో ఎంతో మంది ఈ భయంకరమైనటువంటి కరోనా వలన కానీ అనేకమైనటువంటి వ్యాధుల వలన మరణిస్తున్నప్పటికీ ఆయన ప్రేమ చేత నిన్ను నన్ను ఆ మరణము మన ఎదురు రాకుండా అనుక్షణము ప్రభు మనల్ని కాపాడుచున్నాడు. లోతు దగ్గరకు వెళ్ళాడు దేవుడు. లోతుతో చెబుతున్నాడు, ఇదిగో ఈ పట్టణాన్ని ఇంకొంచెం నిమిషాలు ఇది నాశనం అయిపోతున్నది కనుక నీవు, నీ భార్య, నీ అల్లుళ్ళు, నీ ఇద్దరు కుమార్తెలు మీరు త్వరగా వెళ్ళిపోండి, ఆ పర్వతంలో మీరు త్వరగా వెళ్ళండి అంటే లోతు అల్లులను అడిగితే వాళ్ళు అన్నారు, నువ్వు పిచ్చోడివి, దేవుడేంటి ఈ పట్టణాన్ని నాశనం చేయడం ఏంటి, మనం అందరం చనిపోవడం ఏంటి, నువ్వు పిచ్చోడివి, మేము నువ్వు వెళ్తే వెళ్ళమన్నారు. అయినప్పటికీ లోతు తడ వచ్చేసాను అని వ్రాయబడింది. ఆదికాండం 19వ అధ్యాయం 16వ వచనంలో రాయబడుతుంది, లోతు తడవు చేసి ఇంకా ఆలస్యం చేస్తున్నారు. ప్రభు వెళ్ళమంటుంటే వెళ్ళడం లేదు. అయితే దేవుడు అబ్రహామును జ్ఞాపకం చేసుకుని ఆ దేవుని యొక్క దూతలు, ఆ లోతు యొక్క చేతులు, అతని భార్య చేతులు, ఆయన ఇద్దరు కుమార్తెల చేతులు పట్టుకుని త్వరగా ఆ పట్టణం నుంచి బయట వెలుపలికి తీసుకుని వెళ్ళిపోయారు. ఆ తరువాత ఆకాశం నుంచి అగ్ని కురిపించబడింది. ఆ సొదొమ పట్టణము దట్టమై పోయింది. దేవుని బిడ్డలారా, క్రీస్తు ప్రేమ ఉన్నప్పుడు నీ సహోదరుల పక్షముగా, నీ సంఘ పక్షముగా, నీ సహోదరుల పక్షముగా నీవు నిత్యము ప్రార్థన చేయాలి. ప్రార్థన ఆ వ్యక్తిని స్వస్థపరుస్తుంది. ప్రార్థన ఆ వ్యక్తికి మారు మనస్సు కలుగుతుంది. నీ అంతరంగంలో ప్రభువు లేకుండా మరెవరైనా ఉంటే, మరి ఏదైనా ఉంటే, అది సాతాను కావచ్చు, అబద్ధికుడు కావచ్చు, దుష్టుడు కావచ్చు, ఎవరు ఉన్నా కూడా నువ్వు ప్రార్థన చేస్తే నీ ప్రార్థన బట్టి నీ దేవుడు ఆ సహోదరులోని ఆ యొక్క దురాత్మను తీసివేసి నూతనమైనటువంటి మారు మనస్సుని అనుగ్రహిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యోగపుత్రుడు అంటున్నాడు 31వ అధ్యాయం 33వ వచనములో, నా మాటలు నా హృదయ యథార్థతను తెలుపుచున్నవి. ఏమంటున్నాడు?
నా మాటలే నా హృదయ యథార్థతను తెలుపుచున్నవి. ఒక్క దినములోనే నా యొక్క ఆస్తి అంతా పోయినప్పటికీ, నా కుమారులందరూ చనిపోయినప్పటికీ, నాకు భయంకరమైనటువంటి వ్యాధి కలిగినప్పటికీ నేను నా యథార్థతను విడిచిపెట్టలేదు. నా హృదయమే నా యథార్థతను తెలియజేస్తూ ఉన్నదని యోబు అంటున్నాడు. యోబు స్నేహితులు ముగ్గురు వచ్చారు. వచ్చి అంటున్నారు, యోబు, నిన్ను నువ్వు గురించి గొప్పగా చెప్పుకుంటున్నావా? నీ కొడుకుని పాపం చేశారేమో, అందుకే చచ్చిపోయారేమో అని యోబు మీద నిందలు వేశారు. అయినప్పటికీ యోబు తన స్నేహితులని ఏమీ కూడా అనలేదు. వారి మీద నేరారోపణ చేయలేదు. అందుకే దేవుడైనటువంటి యెహోవా అంటున్నాడు, యోబు గ్రంథం 42వ అధ్యాయం 7వ వచనంలో, ఆ తేమానీయుడైన ఎలీఫజును పిలిచి నీవు యోబు పలికినట్లుగా నా గురించి నువ్వు పలకలేదు. 42:7. యెహోవా యోబుతో ఈ మాటలు పలికిన తరువాత నా సేవకుడైన యోబు పలికినట్లు మీరు నన్ను గూర్చి యుక్తమైనది పలకలేదు. నా కోపము నీ మీదను నీ ఇద్దరు స్నేహితుల మీదను మండుచున్నది. గమనించండి, యోబు యథార్థంగా మాట్లాడాడు, కానీ యోబు స్నేహితులు యథార్థంగా మాట్లాడలేదు. అందుకే దేవుడు అంటున్నాడు, మీరు యోబు పలికినట్లుగా యథార్థంగా మాట్లాడలేదు కనుక మీ మీద నా కోపము మండుచున్నది. కనుక మీరు యోబు దగ్గరకు వెళ్ళి మీరు బలిపీఠం మీద బలి అర్పించి మీ కొరకు యోబుని ప్రార్థన చేయమని అడగండి. యోబు ప్రార్థన చేస్తాడు, అప్పుడు నీ పాపములు క్షమించబడతాయి. మన యథార్థతతో కూడిన మన ప్రార్థన మన సహోదరుల యొక్క పాపమును కడిగి వేస్తాది. నీ అంతరంగంలో యథార్థత ఉండాలి. దావీదు మహారాజు అదే అన్నాడు 51:6లో, నా అంతరంగంలో సత్యమును పోల్చున్నావు. సత్యము అంటే మన ప్రభువైనటువంటి యేసయ్య. ఆ యేసయ్యని మన అంతరంగంలో ఉంచాలని ప్రభు ఆశపడుతున్నాడు. మన హృదయంలో, మన అంతరంగంలో ఆ సత్యము నిత్యము కూడా ఉండాలి. 2వ దినవృత్తాంతముల గ్రంథం 31వ అధ్యాయం 21వ వచనంలో రాయబడతారు, హిజ్కియా తన దేవుని ఆశ్రయించుటకై దేవుని మందిర విషయమందేమి, ధర్మశాస్త్ర విషయమందేమి, ధర్మమంతరి విషయమందేమి తాను ఆరంభించిన ప్రతి పని అతడు హృదయపూర్వకముగా చేసి వర్ధిల్లెను. హృదయపూర్వకముగా చేసి వర్ధిల్లాడు. హృదయపూర్వకముగా చేయకపోతే ఆశీర్వాదములు రావు. నీ అంతరంగ స్వభావము పరిశుద్ధంగా లేకపోతే, నీ అంతరంగ స్వభావము పవిత్రంగా లేకపోతే, యథార్థంగా లేకపోతే మన కుటుంబములు వర్ధిల్లవు, మన కుటుంబములు ఆశీర్వదింపబడవు. హిజ్కియాను దేవుడు ఆశీర్వదించాడు. ఏ విధముగా ఆశీర్వదించాడు? మరణకరమైన రోగం వచ్చినప్పుడు హిజ్కియా ప్రార్థన చేస్తే 15 సంవత్సరముల ఆయుస్సు తిరిగి ఇచ్చాడు. సిరియలు, యెబూసీయులు, అమాలేకీయులు, హివ్వీయులు, ఎదోమీయులు మూకుమ్మడిగా ఒకేసారి యుద్ధానికి వచ్చినప్పుడు, తన ముట్టడి వేసినప్పుడు, యెహోవా సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు యెహోవా దూత హిజ్కియాకు మద్దతుగా ఆ యొక్క శత్రువులతో యుద్ధము చేసి హిజ్కియాకి జయము ఇచ్చింది. సిరియా రాజు వెళ్ళిపోయాడు. దేవుడు హిజ్కియాని కాచి కాపాడాడు, వర్ధులుగా చేశాడు. ఎందుకంటే హిజ్కియా తాను చేయనుద్దేశించినటువంటి దేవుని కార్యములన్నీ హృదయపూర్వకముగా చేశాడు. హిజ్కియా బాలుడు, జన్మ వయస్సులో రాజైనప్పటికీ అప్పటి వరకు తన తండ్రి మూసివేసినటువంటి ఆ దేవాలయములన్నింటినీ తెరిచాడు, వాటన్నింటినీ బాగు చేయించాడు, వాటన్నిటికీ యాజకులను పెట్టాడు. వాటన్నింటిలో ఉన్నటువంటి ఆ విగ్రహ ఆరాధన చేస్తున్న ఆ విగ్రహాలన్నింటినీ కెరేతు వాగులో పడివేయించాడు యాజకుల చేత. నిత్యము ధూప దీప నైవేద్యములతో యెహోవా సన్నిధిలో ప్రార్థనలు జరిగేటట్లు చేశాడు. కనుకనే దేవుడు హిజ్కియాకు తోడయుండి
హిజ్కియాను వర్ధిల్ల చేసెను. 1వ దినవృత్తాంతం గ్రంథం 28వ అధ్యాయము 9వ వచనములో దావీదు తన కుమారుడైనటువంటి సొలొమోనుతో మాట్లాడుతున్నాడు. యెహోవాయే హృదయములను పరిశోధించువాడు, ఆలోచనలన్నిటినీ సంకల్పములన్నిటినీ నెరవేర్చువాడు. తండ్రి కుమారుడితో చెప్తున్నాడు, నా కుమారుడా సొలొమోను యెహోవాయే హృదయములను పరిశోధించువాడు, ఆయనే ఆలోచనలను సంకల్పములను నెరవేర్చువాడు. దేవుని సంగమా, దేవుని బిడ్డ, ప్రతిదినము తల్లిదండ్రులమైన మనము మన బిడ్డలకి ఏమి నేర్పిస్తున్నాం? మన బిడ్డలకి ఏమి నేర్పిస్తున్నాం? మన ఆలోచనలు, మన సంకల్పములను నెరవేర్చేవాడు మన ప్రభు అయినటువంటి యేసే అని నీ బిడ్డలకు నువ్వు నేర్పిస్తున్నావా? ప్రతి దినము కూడా, ప్రతి తల్లిదండ్రులు తమ బిడ్డలకు ఉదయం వారు లేచిన వెంటనే వారికి నేర్పించాలి. మన దేవుడు మన ఎడల చేసినటువంటి గొప్ప కార్యం, మన బిడ్డలైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు చేసినటువంటి ఆ గొప్ప కార్యముల గురించి దినమునకు ఒక్కసారైనా ప్రభు యొక్క మహిమను గురించి, ఆయన గొప్పతనాన్ని గురించి మన బిడ్డలకి తెలియచేయాలి. మా చిన్నతనంలో ఆ తల్లిదండ్రులు ప్రతిరోజు కూడా అప్పుడు మేము ప్రభువుని నమ్ముకోలేదు, కానీ ఆ విగ్రహాల గురించి నేర్పేవారు. కానీ ఇప్పుడు ప్రభువును నమ్ముకున్న తర్వాత, వారి మనస్సు పొందిన తర్వాత, ప్రభువును ఆశ్రయించిన తర్వాత, జీవముల దేవుని మనము కలిగిన తర్వాత, మన బిడ్డలకి జీవముల దేవుడైన మన యేసయ్య గురించి నువ్వు నేర్పితే వారు పెద్దవాళ్ళైన తర్వాత లోకము వైపు వెళ్ళరు. నీవే లోకములోకి వెళ్ళిపోతే, నీవే అన్యులతో సహవాసం చేస్తే, నీవే అన్యులతో విందులు చేస్తే, నీవే నీ హృదయంలో దుష్టాత్మను పెట్టుకుంటే నీవు అబద్ధికుడు అవుతావు. ఏమవుతావు? నువ్వు అబద్ధికుడు అవుతావు. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 18వ వచనం చదవండి. సామెతలు 10:18. కలిగిన వారికి న్యాయం తీర్చుటకై నీవు వారి హృదయము స్థిరపరచుటవి, చెవియొగ్గి ఆలకించుటవి. సామెతల గ్రంథం 10:18. అంతరంగమున పగముంచుకునేవాడు అబద్ధికుడు. అంతరంగమున పగముంచుకునేవాడు అబద్ధికుడు. మరి మన హృదయంలో పగుంటే మన స్నేహితుల మీదనో, మన సహోదరుల మీదనో, భార్యకి భర్త మీదనో, భర్తకు భార్య మీదనో, తల్లిదండ్రులకు పిల్లల మీదనో పగ ఉంచుకుంటే మనం ఏమవుతాం? అబద్ధికులం అవుతాం. అందుకే అపోస్తలుడైన యోహాను రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయం 44వ వచనంలో, వాడు అబద్ధమాడినప్పుడు తన స్వభావం అనుసరించే మాట్లాడు. అబద్ధమాడేవాడు ఎలా మాట్లాడతాడు? తన స్వభావం అనుసరించే మాట్లాడతాడు. అబద్ధము మాటలే మాట్లాడతాడు. వాడు అబద్ధికుడును, అబద్ధములకు జనకుడునై ఉన్నాడు. ఎవరు వాడు అబద్ధికుడు? సైతానే అబద్ధికుడు, దుష్టుడే అబద్ధికుడు. వాడు దుష్టుడు, వాడు అబద్ధికుడు, అబద్ధములకు జనకుడై ఉన్నాడు. ఈ హృదయంలో పగలను పెంచుకుంటే, ఈ హృదయంలో ఎవరున్నారు? ఈ అంతరంగంలో ఎవరున్నారు? నీ అంతరంగంలో అపవాదులు ఉన్నాడు, సైతాను ఉన్నాడు. వాడే నిన్ను నడిపిస్తాడు, వాడే నిన్ను చెడు మార్గంలోనికి నడిపిస్తాడు, వాడే నిన్ను అనీతి మార్గంలోనికి నిన్ను నడిపిస్తాడు. అందుకే యేసు ప్రభు ఆ పరిశీలన చూస్తున్నాడు. లోకాసు వార్త 11వ అధ్యాయం 39వ వచనంలో, ఓ పరిసయ్యులారా, మీరు దోపుతోను చెడుతనముతోను మీ హృదయము నిండి ఉన్నది. మీ హృదయము దోపుతో నిండి ఉన్నది, చెడుతనముతో నిండి ఉన్నదని ప్రభు ఆ పరిశీలనతో శాస్త్రులతో మాట్లాడుచున్నాడు. మన హృదయంలో నుండి వచ్చేటువంటి ప్రతి మాట కూడా చెడ్డదిగా ఉంటారు. మనకు బాహ్యముగా మనం ఎంత మంచిగా మాట్లాడినప్పటికీ, బాహ్యం అనేది మన నోటిలోనికి వెళ్ళినప్పుడు అది జీర్ణమైన తర్వాత పరిపూర్ణకు వెళతాది. అయితే మన హృదయంలో వచ్చినట్టు ప్రతి మాట కూడా,
అంటే ఎవరి హృదయములో అబద్ధికుడు ఉంటాడు, ఎవరి హృదయములో అపవాదం ఉంటాడు, ఎవరి హృదయములో సైతానుడు ఉంటాడు, వారి హృదయములో నుంచి వచ్చే ప్రతి మాట ఎలా ఉంటాడో యేసు ప్రభు ఈ లోకములో ఉన్నప్పుడు మార్కు సువార్త 7వ అధ్యాయము 21వ వచనం చదువుతున్నాం. చదవండి, ఏమన్నాడు ప్రభు? మార్కు సువార్త 7:21. మనుషుల లోపల లోపల నుండి అనగా మనుష్యుల హృదయములో నుండి దురాలోచనలు, జారత్వములు, దొంగతనములు, నరహత్యలు, వ్యభిచారములు, లోపము, చెడుతనములు, కృత్రిమము, కామ వికారము, మత్సరములు, దేవదూషణ, అహంభావము, అవివేకములు వచ్చును. ఇస్తారా? మన హృదయంలో పాపం ఉంటే మన హృదయంలో అబద్ధికుడు ఉంటాడు. మన హృదయంలో అబద్ధికుడు ఉంటే మన నోట నుంచి వచ్చే ప్రతి మాట కూడా అపరిశుద్ధంగానే ఉంటాడు. అందుకే యేసు ప్రభువు మత్తయి సువార్తలో 12వ అధ్యాయం 34వ వచనంలో హృదయము నిండి ఉన్న దానిని బట్టి నోరు మాట్లాడను. నీ హృదయంలో ఏది ఉంటాడో దాన్ని బట్టే నీ నోరు మాట్లాడతాడు. నా హృదయంలో అలాగా లేదు, నేను బాగా ప్రేమిస్తున్నాను, ఊరికినే అన్నానులే, నిన్ను ఊరికినే అన్నానులే, ఇది అబద్ధమేలే, ఇది వడ్డీదేలే అంటే ఆ మాటలన్నీ కూడా అబద్ధపు మాటలు. నీ హృదయము నిండి ఉన్న దానిని బట్టియే నీ నోరు మాట్లాడతాయి. నీ హృదయంలో లేకుండా నువ్వేమీ మాట్లాడవు. నీ హృదయంలో ఉన్న ఆ చెడ్డ మాటలన్నీ కూడా, చెడ్డ కార్యములన్నీ కూడా నిన్ను ప్రభువుకి దూరము చేస్తున్నాయి. అందుకే సమూయేలుతో ప్రభు అంటాడు 1వ సమూయేలు 16:7లో యెహోవా హృదయమును లక్ష్య పెట్టును. యెహోవా హృదయమును లక్ష్య పెడతాడు. మనుషులైతే బహిరూపమును లక్ష్య పెడతాడు. నీ అంతరంగ స్వభావాన్ని బట్టి దేవుడు నీకు తీర్పు తీరుస్తాడు. నీ అంతరంగ స్వభావాన్ని బట్టి నీ కుటుంబం ఆశీర్వదింపబడుతుంది. నీ అంతరంగ స్వభావాన్ని బట్టి నీ రాజ్యం స్థిరంగా ఉంటారు. నీ అంతరంగ స్వభావము బాగలేకపోతే, చెడిపోయినదైతే నీ రాజ్యమును యందు నుండి తీసివేయబడతాయి. ఒకవేళ నువ్వు నేను అభిషేకించబడిన వాడు, ప్రభువును అభిషేకించాడు, నేను పరిశుద్ధాత్మ పొందుకున్నాను అని నువ్వు అనుకుంటే, ఒకవేళ నువ్వు పరిశుద్ధాత్మ పొందుకున్నా నీవు ప్రభువుకి ఇష్టమైన వాడిగా జీవించకపోతే, నీ హృదయం అపవిత్రతతో నిండి ఉంటే ప్రభు అంటున్నాడు, నీ యొద్ద నుండి నా ఆత్మను తీసివేస్తాను. ప్రభు ఇచ్చిన ఆత్మని తీసివేసి అంత మాత్రమే కాదు కానీ యెహోవా యొద్ద నుండి దురాత్మ వచ్చాను. ఇస్తుందా? ఏమొచ్చింది? దురాత్మ వస్తా. బాగా గమనించ. సౌలు రాజుగా ఉన్నప్పుడు దావీదు గొలియాతుని చంపివేశాడు. దేవుని ప్రజలను వారి కష్టాలలో నుంచి, వారి భయములో నుంచి, వారి యొక్క కలవరాలలో నుంచి దేవుడు బలుడైన దావీదుని ఏర్పాటు తీసుకుని గొలియాతుని చంపేశాడు. దావీదు ఆ గొలియాతు యొక్క శిరస్సు తీసుకొని ఆ పట్టణంలోకి వస్తూ ఉన్నప్పుడు ఆ స్త్రీలందరూ కూడా సౌలు 1000 కొలది, దావీదు 10,000 కొలది శత్రువులను హతము చేశాను అని పొగిడారు. సౌలుని 1000 మంది అన్నారు, దావీదుని 10,000 మంది అని పొగిడారు. 1వ సమూయేలు గ్రంథం 18వ అధ్యాయం 8-9 వచనాల్లో అక్కడ రాయబడతారు. ఆ పొగిడినప్పుడు సౌలుకి ఈర్ష్య కలిగిందట. 9వ వచనం రాయబడతారు. ప్రజలందరూ కూడా దావీదును పొగుడుతున్నారే, ప్రజలందరూ కూడా రాజు నేను నన్ను పట్టించుకోవడం లేదు, దావీదును పొగుడుతున్నారు. ఈ దావీదు నా యొద్ద నుంచి ఏమి తీసుకుని వెళ్ళిపోతాడు? నా రాజ్యం తప్ప అని చెప్పి ఆ దినం నుండి కూడా, ఆ క్షణం నుండి కూడా దావీదుని విశ్వచూపు చూచాడు. దావీదుని ఎప్పుడు చంపేద్దామని చూచాడు. దావీదుని తరిమి కొట్టాడు. దావీదు సౌలు నుంచి పారిపోయి
ఎన్గోరు అరణ్యములో ఒక గుహలో దాక్కున్నారు దావీదుతో ఉన్న వారందరూ. సౌలు కొన్ని వేల మందిని తీసుకుని వెళ్ళి దావీదును చంపాలని ఆ అరణ్యంలో వెతుకుతూ ఉన్నాడు. ఆ వెతుకుతూ ఉన్నప్పుడు ఆ సౌలు శంఖాన్ని వెతి కొరకు ఆ గుహలోనికి వెళ్ళాడు. అప్పుడు దావీదుతో ఉన్న బలశాలందరూ చూశారు. చూసి దావీదు అంటున్నారు, దావీదు నువ్వు కూరంటే ఆ సౌలుని ఇక్కడే భూమిలో పాతి వేస్తా, ఇక్కడే చంపివేస్తా, ఒంటరిగా దొరికాడు మనకి అని అన్నారు. దావీదు అన్నాడు, వద్దు సుమి, వద్దు, అతడు యెహోవా చేత అభిషేకించబడిన వాడిని మనము చంపకూడదు, యెహోవాయే చూసుకుంటాడు. దావీదు శత్రువుని ప్రేమించి సౌలు బయటికి వెళ్ళిపోయిన తరువాత దావీదు అంటున్నాడు, రాజా నీవు నా చేతికి చిక్కినప్పటికీ, నా జనులందరూ నిన్ను చంపనున్నప్పటికీ, యెహోవా చేత అభిషేకించబడిన నిన్ను నేను చంపలేదు, నీవెందుకు నన్ను తరుముచున్నావు అని అంటాడు. అంటే అప్పుడు సౌలు ఏమన్నాడు చదవండి. 1వ సమూయేలు గ్రంథం 24వ అధ్యాయం 16వ వచనం నుంచి 21వ వచనం వరకు, 16 నుంచి 24వ అధ్యాయం. దావీదు ఈ మాటలు సౌలుతో మాట్లాడి చాలింపగా, సౌలు దావీదా నాయనా ఈ పలుకు నీదేనా అని బిగ్గరగా ఏడ్చి దావీదుతో ఇట్లా, యెహోవా నన్ను నీ చేతికి అప్పగింపగా నన్ను చంపగా విడిచినందుకు ఈ దినమున నీవు నా అపకారమునకు ఉపకారము చేసిన వాడవై నా ఎడల నీకున్న ఉపకార బుద్ధిని వెల్లడి చేసితివి కనుక నీవు నాకంటే నీతిపరుడు. ఒకనికి శత్రువు దొరికిన ఎడల మేలు చేసి పంపివేయినా ఈ దినమున నీవు నాకు చేసిన దానిని బట్టి యెహోవా ప్రతిగా నీకు మేలు చేయునుగాక. నిశ్చయముగా నీవు రాజువనియు ఇశ్రాయేలీయుల రాజ్యము నీవు స్థిరపరచబడవనియు నాకు తెలియదు. కాబట్టి నా తరువాత నా సంతతి వారిని నీవు నిర్మూలన చేయకుండానట్లు నా తండ్రి ఇంటిలో నుండి నా పేరు నీవు కొట్టివేయబడుతున్నట్లు యెహోవా నామమున నాకు ప్రమాణము చేయుము. సౌలు ఏడ్చి దావీదు యొక్క చేసిన ఉపకారం గురించి చెప్తూ, నువ్వే ఇశ్రాయేలు రాజు అవుతావు, నువ్వే ఇశ్రాయేలు రాజ్యాన్ని స్థిరపరుస్తావు, అప్పుడు నా సంతానాన్ని జ్ఞాపకం చేసుకో అని ప్రమాణం చేయించుకున్నాడు. మరి ప్రమాణం చేయించుకున్న వాడు, దావీదు యొక్క మేలుని అనుభవించిన వాడు, మరణం నుంచి తప్పించుకున్నవాడు దావీదుని విడిచిపెట్టాడా? దావీదునికి వెంబడించకుండా తరమకుండా విడిచిపెట్టాడా అంటే విడిచిపెట్టలేదు. సౌలు తన బాహ్య స్వభావంతో మాట్లాడాలి కానీ పైకి ఆ సమయంలో దావీదు యొద్ద నుంచి తప్పించుకోవడానికి ఆ మాటలు మాట్లాడేది. కానీ ఆ సౌలు నోట నుంచి వచ్చిన ప్రతి మాట కూడా యథార్థమైనది కాదు, తన అంతరంగంలో నుంచి వచ్చినది కాదు. దావీదు మీద పగ పట్టుకునే ఉన్నాడు. అందుకే 26వ అధ్యాయం 1వ వచనం రాయబడుతుంది, హకీనా మందిలో దావీదు ఉన్నాడని ఈ సౌలే 3000 మంది యోధులతో దావీదుని పట్టుకోవడానికి వెళ్ళాడు. కానీ దేవుడు దావీదుతో తోడై ఉన్నాడు కనుక అక్కడ కూడా దావీదు చేతికే సౌలు చిక్కాడు. అక్కడ కూడా దావీదు చేతికే సౌలు చిక్కితే సౌలు దావీదుని
చంపలేదు. అభిషేకించిన వారిని దావీదు ప్రేమించాడు. దేవుని బిడ్డలారా, అందుకే దేవుడు అంటున్నాడు దావీదు గురించి, ఇతడు నా హృదయానుసారముగా నడుచువాడు, నా ఉద్దేశములన్నీ నెరవేర్చువాడు అని దావీదుని గురించి సాక్షించాడు. మన సాక్ష్యము దావీదు సాక్ష్యం అనే ఉండాలి. దేవుడు మన గురించి సాక్ష్యం చెప్పాలి. నువ్వు మంచోడు, నువ్వు మంచిదానివి, నువ్వు చాలా గొప్పదానివి అని లోకంలో ఉన్న మనుషులు కాదు, వారి మెప్పు కాదు. వారు చెప్పినా ఒకటే, చెప్పకపోయినా మంచిదే. కానీ మన దేవుడు మన గురించి చెప్పాలి. మన దేవుడు మన గురించి చెప్పాలంటే మన కుటుంబము ఆశీర్వదింపబడిన కుటుంబముగా ఉండాలి. మన బిడ్డలు ఆశీర్వదింపబడిన బిడ్డలుగా ఉండాలి. మన యేసయ్య సన్నిధి మన ఇంటిలో నిత్యము వెలిగింపబడాలి. ఆయన మన గుడిలో నిత్యము నివసిస్తూ ఉంటారు. అప్పుడే నిన్ను నన్ను గురించి ప్రభువు సాక్ష్యం చెప్తారు. అప్పుడే మన కుటుంబాలను చూసి అనేక మంది బలపరచబడతారు, ప్రభువుని వెంబడిస్తారు, మారు మనసు పొందుకుంటారు. మనమే సమస్యలతో ఉంటే, మన కుటుంబమే అసమాధానంగా ఉంటే, మరి అనేక మంది అన్ని జనాంగం ప్రభువునికి ఎలా వస్తారు? మన ప్రవర్తన, మన చూపు, మన నడక, మన ఆశయాలు, మన ఉద్దేశాలు అనేక మందిని ప్రభువునికి ప్రభావితం చేసేవాడిగా ఉండాలి, ప్రభువునికి నడిపించేవాడిగా ఉండాలి. అప్పుడే దేవుడు ప్రభు నిన్ను నన్ను చూసి సంతోషిస్తాడు. భక్తి విడిచిపోయిన మార్గము మహా భయంకరంగా ఉంటుంది. సమాధానం లేని మార్గం, మన యొక్క దేవాలయం అనేటువంటి మన హృదయం మలినమైపోతే ఆ మార్గాలు ఎలా ఉంటాయో చదవండి. సామెతల గ్రంథం 14వ అధ్యాయం 14వ వచనం. 14 సామెత. భక్తి విడిచిన వాని మార్గములు భక్తి విడిచిన వాని మార్గములు వానికే వెక్కసమవుతున్నాడు. వానికే వెక్కసమవుతాయి అంటే వారికే అసహ్యం పుట్టిస్తాయి, వారిని జగదాలి చేస్తాయి. ఆ భక్తి మార్గం విడిచిన తర్వాత కొంతకాలం అయిన తర్వాత అప్పుడు తెలుస్తుంది వాళ్ళకి అప్పుడు తెలుస్తుంది మనం ఎటువంటి మార్గంలో మనం ప్రయాణం చేస్తున్నాము. ఏంటి ఇటువంటి నీచ బ్రతుకు మనం బ్రతుకుతున్నామా అని తమ బ్రతుకు మీద తమకే అసహ్యం వేస్తారు. ఎవరికి? భక్తి విడిచిన వారి మార్గం అంటే భ్రష్టుడైనటువంటి వారి మార్గం, భ్రష్టు పట్టిన వారి మార్గం. వారి మార్గాలు వారికే అసహ్యముగా ఉంటాయి. అంటే వారు తమ హృదయాలలో వారు తమ హృదయములను దేవునికి దూరపరుస్తూ స్వార్థపూరితమైన మార్గములలో నడుస్తారు. భక్తిహీనులు ఎలాగా నడుస్తారు? వారి హృదయాలు ఎలా ఉంటాయి? దేవునికి అంటే ప్రభువుకి దూరముగా ఉంటాయి. స్వార్థపూరితమైన మనస్సులు కలిగి ఉంటారు. స్వార్థానికి దగ్గరైపోతారు, ప్రభువుకి దూరం అయిపోతారు. అందుకే అపోస్తలుడైన పౌలు ఎబ్రీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం, ఎబ్రీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం చదవండి. సహోదరులారా, జీవము గల దేవుని విడిచిపోవునట్టి విశ్వాసము లేని దుష్ట హృదయం మీలో ఎవరి యందైనను ఒకవేళ ఉందనేమో అని జాగ్రత్తగా చూచుకొనండి. జీవము గల దేవుని విడిచిపోవునట్టి విశ్వాసము లేని దుష్ట హృదయం. ఈ దుష్ట హృదయం ఎవరికి ఉంటాయి? భక్తిహీనులకు ఉంటారు. అటువంటి హృదయము మీలో ఉందేమో ఒకవేళ జాగ్రత్తగా చూచుకొనండి. అంటే రక్షణార్థమైన సంబంధాన్ని క్రీస్తుతో ప్రభువుతో మనకున్నటువంటి రక్షణతో కూడినటువంటి సంబంధాన్ని తెంచుకోవడం అన్నమాట. వాళ్ళు ఏం చేస్తారు? రక్షణని ప్రభువుతో ఆ సంబంధాన్ని ఆ సంబంధ బాంధవ్యాలని తెంచుకుంటారు.
అటువంటి వారు భ్రష్టులై పోతారు. భ్రష్టులైన వాళ్ళు ఎలాగా ఉంటారో తెలుసుకున్నాం. ఆ భ్రష్టులైన వారట ఆ విశ్వాసి, ఆ అవిశ్వాసి అపనమ్మకం మూలంగా, భక్తిహీనత మూలంగా దేవుని యొక్క వాక్యమును, దేవుని యొక్క వాగ్దానములను, దేవుని యొక్క ఉపదేశములను తీవ్రమైన ఆసక్తితో స్వీకరించకపోవడం. అర్థమైందా మీకు? ఈ భక్తులైన వారు ఎలా ఉంటారో, అపవాది వారి మనసులో ఉంటే వారు ఎలాగా ఉంటారో తెలుసా? దేవుని వాక్యాన్ని, దేవుని యొక్క వాగ్దానాన్ని, దేవుని యొక్క ఉపదేశాన్ని అత్యాసక్తితో స్వీకరించకపోవడం. అంటే వాక్యాన్ని వింటారు, ఈ చెవు ద్వారా వింటారు, ఈ చెవు ద్వారా వదిలేస్తారు. ఆ వాక్యములో ఉన్నటువంటి ఆ సత్యాన్ని గ్రహించరు, ఆ వాక్యములో ఉన్నటువంటి ఆ నిబంధనలు వారు గ్రహించరు, ఆ ఉపదేశంలో ఉన్నటువంటి ఆ యొక్క ఆజ్ఞలను వారు పాటించరు. ఎందువనంటే వారు అవిశ్వాసులు కనుక, వారి అవిశ్వాసి, వారి యొక్క అపనమ్మకము వలన వారు దేవుని వాక్యాన్ని వారు స్వీకరించలేనటువంటి పరిస్థితిలో ఉంటారు. దేవుని బిడ్డలారా, ప్రభు యొక్క వాక్యమును, ఆయన వాగ్దానాన్ని, ఆయన ఉపదేశమును మనం అత్యాసక్తితో స్వీకరించాలి. ఎవరైతే స్వీకరిస్తారో, అత్యాసక్తితో స్వీకరిస్తారో వారి హృదయాలలో ప్రభువు నివసిస్తాడు. వారి హృదయాలలో ప్రభువు నివసిస్తాడు. అపనమ్మకం కలిగిన వారు పరలోక రాజ్యము యొక్క వాస్తవికతల కన్నా ఇహలోక సంబంధమైనటువంటి వాస్తవికల మీద ప్రేమ అధికమై క్రీస్తును సమీపించుట మానుకుంటారు. ఎవరైతే భక్తిహీనతగా ఉంటారో, ఎవరి హృదయంలో యేసు ప్రభువు ఉన్నాడో వారు పరలోక సంబంధమైనటువంటి నీతిని, పరలోక సంబంధమైనటువంటి వాస్తవికతని, అంటే మన ప్రభు అయినటువంటి యేసయ్య మరణమును జయించి, శిలువను జయించి, ఆయన పునరుద్ధానుడై ఆయన మన కొరకు, ఆయన రాజ్యము ఉన్నదని, ఆ రాజ్యములో మన కొరకు శాశ్వతమైనటువంటి నివాసములు ఆయన ఏర్పాటు చేస్తున్నాడని మనము మనము నమ్మము. ఇహలోక సంబంధమైనటువంటి ఈ లోకములో ఉన్న వాస్తవికతలని, ఈ లోకములో ఉన్నటువంటి ఆస్తి ఐశ్వర్యముల మీద ప్రేమ చూపి పరలోక రాజ్యమును విసర్జించి ఈ లోక సంబంధమైనటువంటి లోకాన్ని ప్రేమించి క్రీస్తుకు దూరముగా వారు నివసిస్తారు. క్రీస్తులా ఇంకా ఎంత ఘోరమైన పని చేస్తారో తెలుసా? వాళ్ళు పాపములోని మోసము కారణముగా విశ్వాసి, దేవుని బిడ్డ, ప్రభువును వెంబడిస్తున్న వారు తమ పాపాన్ని, తమ కొద్ది పాపాన్ని సహించే లక్షణం అలవరుచుకుంటారు. ఎంతమందికి అర్థమైందో నాకు తెలియదు. పాపము చేసిన వాళ్ళు, కొద్దిగా పాపాలు చేసిన వాళ్ళు ఏమనుకుంటారంటే తమకున్నటువంటి భక్తిహీనతను బట్టి, విశ్వాసహీనతను బట్టి, తమ హృదయంలో ఉన్న అపవాది క్రియలను బట్టి, తమ అంతరంగములో ఉన్న దుష్ట స్వభావమును బట్టి ఈ పాపాన్ని సహించే లక్షణాన్ని అలవాటు చేసుకుంటారు. పర్వాలేదులే అని ఆ లక్షణాన్ని ఏం చేసుకుంటారు? అలవాటు చేసుకుని నీతిని ప్రేమించే గుణం వారిలో ఉండదు. నీతిని ప్రేమించే గుణాన్ని విడిచిపెట్టి దుర్నీతిని ప్రేమించేటువంటి గుణాన్ని అలవరుచుకుంటారు. అదేవిధంగా అటువంటి వారిలో హృదయ కాఠిన్యము కలిగి వారు దేవుని యొక్క కార్యాలను తిరస్కరిస్తారు. తర్వాత పరిశుద్ధాత్మను వారు దుఃఖపరచడం వలన ఆత్మ ఆర్పివేయటం వలన, ఆయన ఆలయాన్ని మరణపరచడం వలన వారు ఆ ఆత్మని కోల్పోతారు.
పరిశుద్ధాత్మను దుఃఖపరచటం వలన, ఆ ఆత్మను ఆర్పివేయడం వలన, ఆ ఆత్మను మరణపరచటం వలన వారు ఆ ఆత్మని కోల్పోతారు. న్యాయాధిపతి గ్రంథం 16వ అధ్యాయం 20వ వచనం చదువుకున్న తర్వాత దేవుడు సంసోన్ని ప్రతిష్ఠించి తన ప్రజలకు నాయకునిగా ఉండి శత్రువుల నుంచి విడిపించి తన ప్రజలకు న్యాయం తీర్చమని సంసోను బాల్యం నుండి ఏర్పాటు చేసుకున్నాడు దేవుడైనటువంటి యెహోవా. తన ఆత్మ చేత అభిషేకించాడు. ఎటువంటి భయంకరమైనటువంటి గొప్ప ఆత్మను సంసోనుకి ఇచ్చాడు అంటే, సింహాన్ని ఒకడు మేకలను చీల్చినట్లుగా సంసోను బలమైనటువంటి సింహాన్ని చీల్చివేశాడు. గాడిద యొక్క పచ్చి తగల ఎముక చేత 1000 మంది ఫిలిష్తీయులని ఒక్క దినముననే చంపివేశాడు. అటువంటి ఆత్మను పొందుకున్న సంసోను వ్యభిచారి, కామాతురత కలిగిన వాడై దేనిలను మోహించినవాడు. సంసోను తన యొక్క ప్రాణ రహస్యమును ఆమెకు చెప్పగా ఫిలిష్తీయులు సంసోనును కట్టివేశారు. సంసోను అనుకున్నాడు, నా దేవుని యొక్క ఆత్మ నాలో ఇంకా ఉన్నదనుకొని ఆ బంధకాలను విధించినప్పుడు రాయబడతారు 20వ వచనంలో, యెహోవా తనను ఎడవలసినని అతడు సంసోనుకు తెలియకపోయాను. సంసోనుకు తెలియగా పాపము చేస్తే దేవుని ఆత్మ మన ఎదురు నుంచి పోతాడని సంసోనుకు తెలియదు. దేవుని యొక్క వాగ్దానములు నువ్వు నెరవేర్చకపోతే, ఆయన ఆత్మను నువ్వు నెరవేర్చకపోతే, దేవుడు నీకు ఇచ్చినటువంటి ఆత్మను నీ ఎదురు తీసివేస్తాడని నువ్వు గ్రహించాలి. సౌలుతో దేవుడు చెప్పాడు, అమాయకులందరినీ చంపమన్నాడు. చంపలేదు. ఆజ్ఞను అతిక్రమించాడు. సమూయేలు అన్నాడు, సౌలా ఆజ్ఞ అతిక్రమమే పాపము అన్నాడు. 1 సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం 14వ వచనంలో రాయబడతాది, యెహోవా యొద్ద నుండి సౌలుకి దురాత్మ వచ్చెను. ఏమొచ్చింది? దురాత్మ వచ్చింది. దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, ఈ జూలై నెల మొట్టమొదటి పునరుద్ధాన దినమందు రక్త మాంసములలో, యేసయ్య రక్త మాంసములలో పాలు పొందుకొనబోచున్న నీవు, నీ అంతరంగ స్వభావము ఏ విధముగా ఉన్నది? ఈ క్షణమందైనను నువ్వు మారు మనస్సు పొంది, నీ పాపముల నిమిత్తమై, నీ అతిక్రమణ నిమిత్తమై, నీ అపరిశుద్ధత నిమిత్తమై నువ్వు ప్రభు సన్నిధిలో మోకరించి ప్రార్థన చేసి కన్నీరు కారిస్తే, ప్రభువు నీ మీదకు, నీ కుటుంబం మీదకు రాబోతున్నటువంటి ఉగ్రత నుండి ఆయన తప్పిస్తాడు. నువ్వు అనుకుంటున్నావు, ప్రతి విశ్వాసి, ప్రతి సేవకుడు అనుకుంటాడు, ఇంకా నేను పాపం చేస్తున్నప్పటికీ నా మీదకు ఉగ్రత రావడం లేదంటే నా దేవుడు నా పాపమును అంగీకరిస్తున్నాడని నువ్వు అనుకుంటున్నావేమో. కాదు ఏ సంగమా, దేవుని బిడ్డ, ఆయన ఇంకను ఎదురు చూస్తూ ఉన్నాడు. 2వ పేతురు 3వ అధ్యాయం 9వ వచనంలో రాయబడినట్టుగా, కొందరు ఆలస్యము ఎంచుకున్నట్లు ప్రభువు తన వాగ్దానముల గురించి ఆలస్యము చేయవాడు కాదు. ఆయన నిన్ను, నీ కుటుంబాన్ని, నీ క్రియలను బట్టి, నీ ప్రవర్తన బట్టి ఆయన నిన్ను శిక్షించాలని అనుకుంటున్నాడు. కానీ ఆయన ఎవరిని నశింపవాలని ఇచ్చయింపక అందరూ మారు మనస్సు పొందవాలని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము కలవాడై ఉన్నాడు. ఇంకనూ ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. ఇంకనూ పాపలను ప్రేమిస్తూ ఉన్నాడు. పాపలను ప్రేమిస్తూ ఉన్నాడు. దీర్ఘశాంతము కలిగి ఉన్నాడు. ఇంకా మారు మనస్సు పొందుకుంటారేమో, ఇంకా మారుతారేమో. ఆయన మన మీదకు రావలసినటువంటి శిక్షను రానివ్వడం లేదు. ఆయన నన్ను ప్రేమిస్తూనే ఉన్నాడు. ఎంతగా ప్రేమిస్తున్నాడు అంటే, కరుణశ్రేయుడు నీ కొరకు, నా కొరకు మరణమగలంతగా ప్రేమిస్తున్నాడు. ఆయన తన ప్రాణములు మనకు పెట్టునంతగా ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు కనుక
పాపపు ఆలోచనని, ఆ పాపపు తలంపులని, ఆ పాపపు క్రియలను మనలో నుంచి తీసివేసి మన దేహమే దేవాలయం అన్న మన యేసయ్యని మన గుండెలో భద్రపరుచుకొని, మన హృదయంలో భద్రపరుచుకొని మన అంతరంగా స్వచ్ఛమైనటువంటి సత్యముతో కూడినటువంటి స్వభావంతో ప్రభువుని వెంబడిద్దాం. ఆయన శరీరములు రక్తములు మనం పాలు పొందుకుందాం. ప్రభు యొక్క నుంచి మనకు దీవెనలు ఆశీర్వాదములు పొందుకుందాం. తల వంచండి. ఈ వాక్యం ద్వారా ప్రభువు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్. కృపా సత్య సంపూర్ణుడు మా ప్రభు యేసు, ఈ పునరుద్ధాన దినమందు విలాసం ద్వారా మీరు మాట్లాడిన ప్రతి లేఖనం బట్టి నీకు స్తోత్రం. మా అంతరంగ స్వభావం ఏ విధముగా ఉండాలో మాతో మాట్లాడావు ప్రభు. ప్రేమ, సత్యము, సాత్వికము, భక్తి, విశ్వాసము కలిగి ఉండమని నువ్వు మాతో మాట్లాడావు ప్రభు. మా హృదయంలో నీవు ఉన్నావని, మా గుండె గుడిలో నీవు దాగి ఉన్నావని, మా గుడిని పరిశుద్ధపరచుకొని జీవించమని మాతో మాట్లాడావు ప్రభు. మా హృదయంలో ఒకవేళ నేను మిమ్మల్ని విడిచిపెట్టి మిమ్మల్ని దూరం చేసుకుని అపవాదాన్ని మా హృదయంలో దాచుకుంటే మేము ఏమేమి కోల్పోతామో కూడా నువ్వు మాతో మాట్లాడావు. విన్న వాక్యములు నీ బిడ్డలందరూ యేసయ్య వారి హృదయంలో భద్రపరచుకొని ఆ వాక్య ప్రకారం జీవించి అనేకమైనటువంటి దీవెనలు ఆశీర్వాదములు పొందుకునేటువంటి కృప అనుగ్రహించమని, మీరే సకల ఘనత మహిమ ప్రభావం పొందుకోమని యేసు పరిశుద్ధ నామమున బట్టి అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మన పరమ తండ్రి దేవుని ప్రేమయు, మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, రక్షణ, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము సన్నిధి కూడి వచ్చినటువంటి దేవుని పిల్లలను, వాక్యములు ప్రకటించిన దైవజనులకు, వారి కుటుంబములను, ఈ మైక్ ద్వారా వాక్యములు విన్న వారికి, యూట్యూబ్ ద్వారా వాక్యములు విన్న వారికి, లోకములో ఉన్న సకల పరిశుద్ధులను ఇప్పుడు పర్యంతం సదాకాలం తోడైనను గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా.